సహోదరులు మమ్మను సంతోషంతో చేర్చుకునిరి. ఉమ్, ఉమ్. దేవుడు అన్యజనుల్లో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పాను. దేవుడి వాక్యాలు మన వెనుకల్లో అర్థమైనట్లు బోధించును గాక. ఆ రోజుల్లో అపోస్తలుడైన పౌలు దేశాలన్నీ తిరిగి ప్రాంతాల్లో సువార్తను ప్రకటించి ఆయన చేసిన సేవ ఘనమైనదిగా, గొప్పదిగా దేవుడు ఆయన వాడుకుని ఆయన ద్వారా ఘనమైన కార్యాలు చేయించారు. చేసిన తర్వాత ఆయన ఏదో నేను సేవకుని చేశాను, గొప్ప సేవ చేశాను అనుకోకుండా చేసిన సేవ అంతా పట్టినలు ఎవరికి చెప్పేవారంటే యెరూషలేములో ఉన్నటువంటి అధ్యక్షుడైన యేసుప్రభు వారి యొక్క సహోదరుడిని యాకోబుకి ఈ విషయాలన్నీ తెలియజేసేవారు. యెరూషలేముకి వెళ్ళగానే యాకోబు, పేతురు ఇటువంటి వాళ్ళందరూ పౌలు గారిని సంతోషంగా చేర్చుకున్న ఆ పౌలు గారు ఏదైతే మాటలు చెప్పిన మాటలన్నిటిని బట్టి వారు పౌలు గారిని ధైర్యపరిచేవారు. ఈ మాటలన్నీ ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఎంత సేవ చేసినా, ఎంత గొప్ప సేవ చేసినా పౌలు లాంటి గొప్ప వ్యక్తి కూడా తనపైన నాయకుడైన యాకోబుకి లోబడేవాడు. రాత్రి విన్నాం, యాకోబుకి లోబడేవాడు, యాకోబుకి విధేయత చూపించేవాడు. తనకి ఇష్టమున్నా లేకున్నా వెళ్ళి తల వెంట్రుకలు కత్తిరించుకుని రా, మొక్కుబడి తీర్చుకో అని చెప్తే, అయ్యా నేను ఇప్పటివరకు అటువంటి పనులు చేయకూడదని అందరికీ చెప్పాను, మరలా మీరు నాకు అలా చెప్తే నేను ఎలా చేయగలను అనే మాట అసలు రాకుండా తను దైవజనుడు పైన నాయకుడు ఏం చెప్పాడో చెప్పిన దాని ప్రకారం వెళ్ళి తల వెంట్రుకలు సమర్పించుకుని వచ్చాడు. దైవజనుడే ఒక నాయకునికి లోబడినప్పుడు విశ్వాసులు సంఘానికి మరి ఇంకా ఎక్కువగా లోబడాలి, విధేయత చూపించాలి. చెయ్యెత్తి ఒకసారి స్తోత్రాలు చెప్దాం. అట్లా దాని ద్వారా కొన్ని సమస్యలు, చిక్కులు వచ్చినా కానీ వాటన్నిటిని పక్కన పెట్టాడు. అయితే మన విషయం అంతా ఏదంటే, ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామాగ్రిని తీసుకుని యెరూషలేమునకు ఎక్కిపోతుంది. అంటే పౌలు గారు యెరూషలేముకి వెళ్ళాడు. కానీ వెళ్ళాడని ఈ మాటలు మనం ఆత్మీయంగా మనం చూసుకుంటే అక్కడికి యెరూషలేముకి వెళ్ళాడు అని చెప్పలేదు అక్కడ వాక్యంలో. యెరూషలేమునకు ఎక్కిపోతుంది అంటే యెరూషలేముకు ఎవరైనా వెళ్ళామని చెప్తారు కానీ పౌలు భక్తుడు వెళ్ళామని చెప్పటం అనేసి నేను ఎక్కిపోతున్నాను. ఎక్కిపోతూ అంటే యెరూషలేము అంటే ఇక్కడున్న యెరూషలేము కాదు, గలతీలో రాసిన పత్రిక 4 అధ్యాయాల్లో చెప్పబడిన రీతిగా మనం పైనున్న యెరూషలేమునకు ఎక్కిపోవాలి. స్తోత్రం కలుగును గాక. అదే మాట మనము ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో కూడా ఆ యెరూషలేము, పైనున్న యెరూషలేము మన కొరకు కొంచెం కిందకి దిగువచ్చుచున్నది. అంటే అది మనం ఎక్కిపోతుంటే మన కొరకు యెరూషలేము, పైనున్న యెరూషలేము కొంచెం దిగు వస్తుంటుంది. అది ఆ యెరూషలేము మనకి అంటే పౌలు గారు వెళ్ళింది ఈ లోకంలో యెరూషలేముకి అయితే ఇక్కడ రాయబడిన పరిశుద్ధాత్మ రాయించిన ఈ మాటని మనం ఈ విధంగా ధ్యానం చేస్తున్నాం. భూమి మీద యెరూషలేము కోసం కాదు మనం ఎక్కి వెళ్ళవలసింది, పైనున్న యెరూషలేముకి ఎక్కిపోదుము గాక. ఆ యెరూషలేముకి ఎక్కిపోవటానికి ఏం చేస్తే పరిశుద్ధ యెరూషలేముకి వెళ్ళిపోతాం? అక్కడ 15వ వచనం మరోసారి మనం చూస్తే, ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామాగ్రిని తీసుకుని యెరూషలేమునకు ఎక్కిపోతుంది. అంటే పరమున్న యెరూషలేమునికి మనందరం ఎక్కిపోవాలంటే మనం కొంత సామాగ్రిని సిద్ధపరుచుకుని సామాగ్రిని తీసుకుని మన యెరూషలేమునకు ఎక్కిపోవాలి. ఇక్కడ ఉన్నటువంటి యెరూషలేముకి వెళ్తానికే సామాగ్రి పట్టుని వెళ్తే పైన యెరూషలేము కూడా కొంత సామాగ్రి మనకి కావాలి. ఏ సామాగ్రిని పట్టుకుని మనం పైన ఉన్నటువంటి పరలోకంలోని యెరూషలేముకి వెళ్ళాలి అన్నదాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. అయితే ఎప్పుడు మనం యెరూషలేముకి వెళ్తామంటే ఆ దినములైన తరువాత, అంటే ప్రతి మనుషునికి కొన్ని దినాలు దేవుడు నియమించాడు, ఇన్ని దినములను నియమించాడు. ఆ దినములు పూర్తయితేనే కానీ ఏ కార్యము జరగదు. నిర్ణయించబడిన దినములు పూర్తవుతేనే కానీ అబ్రహాము గర్భంలో ఒక బిడ్డ జన్మించలేదు. నిర్ణయించబడిన దినములు అవుతేనే కానీ యేసుప్రభువు వారు మొదట రాకడ రాలేదు. అలాగే నిర్ణయించబడిన దినములు రాగానే రెండవ రాకడ కూడా వస్తుంది. అలాగే నిర్ణయించబడిన ఆ దినములు అయిన తర్వాతనే మనందరం మనకు కావలసిన సామాగ్రిని తీసుకుని పరలోకమునకు ఎక్కిపోదుముగాక. ఏ విధంగా ఎక్కిపోవాలి? పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాళ్ళు ఏ సామాగ్రిని తీసుకుని వెళ్ళారు అన్నది మొదటగా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మొదటి వచనంలో కనబడుతుంది. పరలోక రాజ్యం దేనితో పోల్చబడింది అంటే అక్కడ వాక్యాన్ని మనం చూస్తే, ఆ పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది. అంటే 10 మంది కన్యకలు యేసుప్రభువుని ఎదుర్కోవటానికి పరమనున్న ఆ యొక్క పరమ యెరూషలేముకి ఎక్కిపోవటానికి వారు
ఏం పట్టుకుని వెళుతున్నారని రాయబడిందంటే వాక్యంలో, తమ దివిటీలు పట్టుకుని. అంటే పరమున్న యెరూషలేమునికి వెళ్ళాలంటే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర, ప్రతి విశ్వ దగ్గర ఉండవలసినది ఒక దివిటి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఉండును గాక. చేతుల్లో అయితే దివిటీలు ఉంటాయో వారు మాత్రమే దివిటీలు పట్టుకుని పరలోకం వెళుదుము గాక. ఇక్కడికి వచ్చిన మీరందరి శిరస్సు మీద దివిటీలు ఉండును గాక. డ్యూటీ లేకుండా మన పరలోకానికి వెళ్ళాలి. ఒకేలా వెళదామని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల్లో 5 వ్యక్తులు డ్యూటీలు ఆరిపోతుంటే ఎంట్రన్సే లేకుండా అయిపోయింది. అరే డ్యూటీలు ఆరిపోయినాయి కదా, మీరు రావటానికి వీలు లేదనడంతో డ్యూటీలు కలిగినటువంటి బుద్ధి కలిగిన వారు మాత్రమే పరమునకు వెళ్ళారు. అంటే అక్కడ రాయబడిన మాటల్లో బుద్ధి కలిగిన వారు, రెండోది బుద్ధి లేనివారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే బుద్ధి కలిగిన వారు అని రాయబడింది. చూడండి ఒక్కసారి మత్తయి 25 అధ్యాయం ఒక్కసారి చూస్తే అందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు అని రాయబడలేదు. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే 5 బుద్ధి లేనివారు, 5 అంటే ముందు బుద్ధి లేని వారి పేరే రాశాడు కానీ ముందు బుద్ధి కలిగిన వారి పేరు రాయాలి. అంటే మనం ఎప్పుడైనా మాట్లాడవలసి వస్తే, మనం ఈ సంఘటన ఎప్పుడైనా ఎవరికైనా చెప్పుకోవాల్సి వస్తే 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి కలిగిన వారు అని అనం. మనం ఏమంటుంటే 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేనివారు. అంటే మన వాక్యాలన్నీ ఎట్లా ఉంటాయంటే బుద్ధి కలిగిన వారితో స్టార్ట్ అయ్యి చివరికి బుద్ధి లేని వారితో ముగించబడతాయి. కానీ యేసయ్య మాటలను ఎట్లా ఉంటాయంటే బుద్ధి లేని స్థితిలోంచి స్టార్ట్ అయ్యి బుద్ధి గల స్థితితో ముగించబడతాయి. ఆమె మన దినాలు ఎలా లెక్కిస్తామంటే మనం అందరూ ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం అంటాం. కానీ బైబిల్లో ఏం రాయబడింది, ప్రార్థన ఎప్పుడు చేయాలి అని రాయబడిందంటే కీర్తనల గ్రంథంలో 55 అధ్యాయంలో చెప్పబడుతుంది. మనం సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము 3 సార్లు మనం ప్రార్థన చేయాలని. అంటే సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం అంటే సాయంకాలంతో ప్రారంభమైంది. మన దినాలకి దేవుడి దినాలకి చాలా వ్యత్యాసం ఉంది. మన దినాలేమో మనం ఏదైనా ఎవరికైనా చెప్పినప్పుడు పగలు రాత్రి అంటాం, ఉదయము సాయంకాలం అంటాం. కానీ దేవుడు ఏమంటాడు, సాయంకాలము ఉదయం అంటాడు. అందుకే ఆయన ఆదికాండం 1వ అధ్యాయం మనం సాయంకాలము అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమైన. కానీ మనకైతే ఉదయమును అస్తమయము కలగా ఒక దినమైనట్టు మనకు లెక్క. కానీ దేవుడి లెక్కలు ఎలా ఉంటాయంటే అస్తమయం దగ్గర నుంచి ప్రారంభించబడి ఉదయంతో ముగించబడతాయి. ఈ రోజు నేను అంటాను, ఎవరైనా ఈ స్థలానికి వచ్చిన మీ అందరి జీవితాల్లో అస్తమయము లాంటి చీకటి కానీ ఒకవేళ మీ జీవితాల్లో ఉంటే, బుద్ధి లేని స్థితి మీ జీవితంలో ఉంటే, వేదనకరమైన స్థితి మీ జీవితంలో ఉంటే, వేదనలో ప్రారంభమైన మిమ్మల్ని నా దేవుడు బుద్ధిలో ముగింపజేస్తాడు. అస్తమయంతో ప్రారంభమైన మీ జీవితాన్ని వెలుగుతో నింపుతాడు ఆయన. చీకటితో ప్రారంభమైన మీ జీవితము ముగింపు మాత్రం వెలుగుతో ఉండునుగాక. కానీ దురదృష్టం ఏదంటే అందరి జీవితాలు, ఆత్మీయ జీవితాలు వెలుగుతో ప్రారంభించబడుతున్నాయి. కొంతకాలం వచ్చేసరికి గర్వము, అహంభావం వచ్చి చీకటితో విశ్వాసులు, అన్యజనుల కంటే కూడా ఈ విశ్వాసులు దారుణమైన స్థితిలో ముగించుతున్నారు వారి జీవితాన్ని. అట్లా కుదరదు. మన జీవితము వెలుగుతో ప్రారంభించబడిన మన జీవితం మహా వెలుగుతో ముగించబడుగాక. చీకటితో ప్రారంభించి మన జీవితము వెలుగు చేత ముగించబడునుగాక. కఠినమైన స్థితిలోంచి ప్రారంభమైన మన జీవితం పిల్లలు అందరికీ మాదిరికరమైన జీవితంగా మార్చబడునుగాక. నమ్మిన వాళ్ళు చేయి పైకైతే ఆమేన్ అని చెప్దామా? హల్లెలూయా. చీకటితో వచ్చిన మీ అందరి జీవితాలు వెలుగు చేత నింపబడాలి. ఈ 50 దినాలు ఉపవాసాలు, కఠినమైన ఉపవాసాలు చేసి వేదనతో ప్రారంభించిన ఉపవాస దినాలు ముగింపు ఒక మహిమ చేత ముగించబడుగాక. దేవుడు అటువంటి కృప యేసు నామములో మనందరికి ఇచ్చునుగాక. చేతుల పైకి ఆమేన్ 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 అని చెప్దాం. నిశ్చయముగా చీకటి వెలుగుగా మార్చబడునుగాక. అందుకే బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించు లోరి నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. నీ మార్గం యెహోవా. హల్లెలూయా. దేవుడు మన దీపాన్ని మనకి దీపం ఎవరంటే యేసయ్య మనకి దీపం. ఆయన మన చీకటిని ఎలా మార్చేస్తాడు? గట్టిగా చెప్పాలి. ఎలాగా మారుస్తాడు?
చీకటితో ఉన్న మీ జీవితాలు యేసు నామములో వెలుగుగా మార్చబడును గాక. దుఃఖంతో మన జీవితాలు ఆనందమయముగా మలచబడును గాక. యేసయ్య ఎప్పుడైతే మన జీవితం అనే దీపాన్ని ఎప్పుడైతే వెలిగిస్తాడో, ఆయనే మనకి ఎప్పుడైతే దీపం అయిపోతాడో మన జీవితాల్లో చీకటి తొలగించబడుతుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది ఈ స్థలానికి వేదన కన్నీటితో వచ్చారు, మీ దుఃఖము తొలగించబడును గాక. ఇదిగో యోబయ్య గారు చెప్పారు, నేను చాలా వేదనతో ఉన్నాను, దుఃఖంతో ఉన్నాను, బాధతో ఉన్నాను, చచ్చిపోదామని అనుకుని అసలు మీటింగ్కి రమ్మంటే కూడా నేను రాలేనండి, నా పరిస్థితి బాగోలేదన్న ఆయన బలవంతంగా మీటింగ్కి తీసుకురాబడ్డారు. అదేంటో వచ్చి రాగానే చెప్పబడిన మొట్టమొదటి మెసేజే యోబు కోసం చెప్తున్నారు. నేను అనుకున్నాను సేవకుల మీటింగ్లో యోబు ఈ కష్టాల కోసం చెప్తున్నారు ఏంటి అబ్బాయి పాస్టర్ గారు అని అనుకున్నా. కానీ ఆ వాక్యం అంతా సూటుగా ఎదురుగా కూర్చుని ఇలాగే ఏలు పెట్టి మరి చెప్పేశారు యోబు గారు. పేరు కూడా మెసేజ్ పేరే యోబు, ఆ తాకబడినటువంటి వ్యక్తి పేరే యోబు. పరిస్థితులన్నీ అట్లా ఉన్నాయి. అంటే దేవుని వాక్యం ఆ రోజు నా చీకటిని వెలుగ్గా మార్చేశాడు. చప్పలు కొడుతూ గట్టిగా స్తోత్రం. లేకపోతే ఆ రోజు నిజంగా చీకడుతున్నాను. బహుశా ఈ రోజు కూడా అటువంటి చీకడుతున్న వ్యక్తులు ఈ స్థలానికి వస్తే యేసు నీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితం యేసు నామములో వెలుగ్గా మార్చబడును గాక. మీ చీకటి దేవుడు తొలగించబోతున్నాడు. నమ్మితే చేయి పైకైతే ఆమేనని చెప్దామా? పక్కవారు కొంత టచ్ చేసి చెప్పండి, నీ చీకటి వెలుగ్గా మారబోతుంది. నీ చీకటి వెలుగ్గా దేవుడు చేయబోతున్నాడు. ఓ హల్లెలూయా. ఏదో కార్యం ఈరోజు దేవుడు చేయబోతున్నాడు. ఏదో కార్యం దేవుడు చేయబోతున్నాడు. చీకటి దేవుడు వెలుగ్గా దేవుడు చేయుడుగాక. నీ కన్నీరు నాట్యంగా మార్చబడునుగాక. మరోసారి పాడదామందు, నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును, ఎస్ లార్డ్, నా మరోసారి అదే మాట చెప్తాం, నా దీపమును వెలిగించువాడు నా చీకటిని. ఆమేన్. నా చీకటిని దేవుడు ఎలా చేయబోతున్నాడు చెప్పండి. ధైర్యం ఉన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి, ఎలా చేస్తున్నాడు. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చీకటి చీకటిగా ఉండదు, చీకటి వెలుగుగా మార్చబడును గాక. చీకటి అందరి జీవితాల్లోకి వస్తుంది, కానీ చీకటితో బ్రతుకు ముగించకూడదు. ఆ చీకటిని వెలుగుగానే ముగించుదుముగాక. నేను అంటాను, ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి దీపములు వెలిగించబడబోతున్నాయి. మన పరలోకానికి వెళ్ళినప్పుడు మనం కూడా పట్టుకోవలసిన దీపాలను పట్టుకుని వెళుదుముగాక. ఎవరి చేతుల్లో దీపాలు ఉంటాయో ఆ దీపాలు కలిగిన వారికి ఎదురుగా అసలు చీకటే కనపడదు. ఎదురుగా అసలు చీకటి అన్నది కనపడదు. చీకటిని వెలుగుగా మార్చగలిగే దీపాలు వారి దగ్గర ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. సర్వసాధారణంగా దీపాలు మన చేతుల్లో ఉంటాయి, దీపాలు పట్టుకుని వెళ్తాయి. ఇక్కడ దివిటీలు అని రాయబడిన మాట ఇంగ్లీష్లో ఉంటుందంటే ల్యాంప్స్ అని రాయబడితే, ల్యాంప్స్ అంటే అక్కడ మనం ఏంటంటే లాంతర్లు అన్నమాట. స్తోత్రం కలుగును గాక. ఇంకా చెప్పాలంటే దీపాలు, యేసు నామములో దీపాలు పట్టుకుని వెళ్ళుదుము గాక. అయితే ఈ దీపాన్ని అందరూ మామూలుగా పట్టుకుని వెళ్తే ఇక్కడ చీకటిని వెలుగుగా మార్చడానికి యోబు గ్రంథంలో యోబుకు ఒక దీపం ఇవ్వబడింది. ఆ దీపం ఎట్లా ఉన్నదో చూడండి. యోబు గ్రంథం 29వ అధ్యాయము హల్లెలూయా 29వ అధ్యాయములో 3వ వచనములో 29వ అధ్యాయం 3వ వచనములో అమ్మా, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకట్లో కూడా తిరుగులాడుచున్నాను. ఆమెను చెప్తారా? అంటే చీకటి, ఎంత చీకటైన పరిస్థితి నీ జీవితంలో ఉన్నా, ఎంత దుఃఖకరమైన పరిస్థితి మీ జీవితంలో ఉన్నప్పుడు, దైవజనుడు యోబు గారి జీవితంలో ఎంత చీకటి ఎదురైనా ఆ చీకటిలో కూడా సంచారం చేయటానికి, అంత కఠినమైన పరిస్థితిలో కూడా అతను నడవటానికి గల కారణము దేవుని దీపము ఆయన మీద వెలగటమే. ఆమేన్. ఓ హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ కఠినంగా అనిపిస్తున్నాయి, వేదనగా ఉండొచ్చు, భర్త, బిడ్డలు, పరిస్థితులు, లోకము, ఇరుగు పొరుగు వాళ్ళన్నిటి మధ్యలో నలిగిపోతూ చీకటిగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎట్లా నువ్వు నడవాలో అర్థం అవ్వట్లేదు, ఏ నిర్ణయం తీసుకోవాలో నీకు తెలియట్లేదు, ఎలా ముందుకెళ్ళాలో నీకు అర్థం అవ్వట్లేదు. నేను ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, ఏ కోర్సులో లేకపోతే జాయిన్ అవ్వాలి, లేకపోతే ఏ పెళ్లి సంబంధం నేను చేసుకోవాలి, లేకపోతే ఏ వీధిలో స్థలం కొనుక్కోవాలి, ఎక్కడ నేను స్థిరపరచబడాలి, ఇటువంటి ఆలోచనలతో సతమత అవుతుంటే, సరైన నిర్ణయం నువ్వు తీసుకోలేకపోతుంటే, బైబిల్ ఇలా వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథంలో 30వ అధ్యాయంలో చెప్తున్నాడు, వెనక నుంచి నీకు స్వరం వినబడుతుంది, ఇదే త్రోవ, దీనిలో మీరు నడువుడి అని. ఆ స్వరం వినగానే సరైన రూట్లో మనం నడవగలుగుతాం.
ఆమేన్. అట్లానే ఇక్కడ యోబు తన భార్య వేదనకరమైన మాటలు మాట్లాడుతుంది. మరో పక్క నుంచి పిల్లలు చనిపోయారు, మరో పక్క నుంచి ఆస్తి పోగొట్టుకున్నాడు. పరిస్థితులన్నీ దుర్లభంగా మారిపోయినప్పుడు ఆ చీకట్లో ఎలా కదలాలో ఎలా వెళ్ళాలో అర్థం కాని సమయంలో ఆ సమయంలో ఈ వాక్యం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే 29 అధ్యాయం 3వ వచనంలో, అటువంటి క్లిష్టమైన సమయంలో బాధకరమైన పరిస్థితుల్లో ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. అందరు చెప్దామా, ఈ మాట చెప్దామా? ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. చెప్పండి, దీపము చేతుల్లో ఉందా, తలపైన ఉందా? హల్లెలూయా. మన దీపాలు ఇలా పట్టుకుంటాం, మరి కొంతమంది దీపాలు ఇట్లా పట్టుకుంటారు. కానీ ఈ దీపం ఎక్కడ పెట్టుకున్నాడంటే, మాట్లాడలేదు మీరు ఎవరుని, తలపైన. ఎవరు దీపం? అది యోబు దీపం కాదు. అది ఎవరు దీపం అంటే యేసయ్య దీపము. గట్టిగా చెప్పాలి, ఎవరు దీపం అది? యేసయ్యే దీపమైన ఆ దీపం మన తలపైగా ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే యేసయ్య తలపైనగా నీకు ప్రకాశిస్తాడో, నీ చీకట్లో కూడా, ఎంత కఠినమైన చీకటి లాంటి పరిస్థితులు నీ ముందు కనబడినా ఆ చీకట్లో కూడా నువ్వు ధైర్యంగా నడవగలుగుతా. ఎన్ని అప్పులు నీ చుట్టుపక్కల 25-50 లక్షల రూపాయల అప్పు నీకున్నా, నీ మీద కానీ దేవుని దీపం వెలుగుతుంటే ఆ అప్పులు లాంటి పరిస్థితుల్లో కూడా చక్కగా నువ్వు నడవగలుగుతా. ఎంత కఠినకరమైనటువంటి వ్యాధి బాధ నీ చుట్టూ ఉన్నా, ఎంత వ్యాధనకరమైన పరిస్థితి నీ చుట్టూ ఉన్నా, నీవు నెత్తి మీద దీపం ఉంది కాబట్టి ప్రశాంతంగా నువ్వు నడవగలుగుతావు. అందుకే నువ్వు చీకట్లో నువ్వు నడవాలంటే నీ శిరస్సు మీద ఏముండాలి చెప్పండి? గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. నేను ఇక్కడ నిలబడి ఉన్నానే కానీ, ఇక్కడ నిలబడి నేను ఇక్కడ బయలుదేరి ముందే నాకు ఫోన్ వచ్చింది. మీ అమ్మగారికి అస్సలు బాగోలేదు, ఆయాస పడిపోతున్నారు, చాలా అస్సలు బాగోలేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నాను. మరలా స్టేజ్ దగ్గరకు వచ్చే కానీ మరలా ఫోన్ వచ్చింది. ఇమీడియట్గా ఐసీయూలో జాయిన్ చేయాలన్నారు. ఊపిరితిత్తులు బాగోలేదు, అసలు ఏ పరిస్థితి బాగోలేదు, ఇమీడియట్గానే వైద్యం ప్రారంభించాలన్నారు. అన్నాను తీసుకెళ్ళిపోండి, ఏం పర్వాలేదన్న. అంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది చుట్టూ చీకటి లాంటి పరిస్థితి. నేను ఈరోజు ఈ స్థితిలో నిలబడటానికి కారణం నా తల్లి ప్రార్థన బట్టే. నా తల్లి రోజుకి ఎప్పుడు ఏ పరిస్థితులు వచ్చినా దశమ భాగము టైం మాత్రం దేవునికి ఇచ్చేస్తుందండి. స్తోత్రగలనుగాక. కానుకలు కాదు, దశ మామూలుగా సొమ్ములో దశమ భాగం కాదు, సమయంలో దశమ భాగాన్ని దేవునికి ఇస్తుంటుంది. స్తోత్రగలుగునుగాక. హల్లెలూయా. అందువల్ల నా తల్లి ప్రార్థన బట్టి ఈ రోజున ఈ విధంగా నిలబడి, నా తల్లి పరిస్థితుల్లో ఉన్న చీకటి లాంటి పరిస్థితులు ఉన్న ధైర్యంగా చీకట్లో కూడా సంచరించడానికి గల కారణం ఏంటంటే నా శిరస్సు మీద యెహోవా దీపం వెలుగుతూ ఉంది. ఆమేన్. ఈరోజు ఇక్కడ ఎవరైనా వ్యాధి బాధ బలయంతున్నా నా యేసయ్యని దీపం మీ మధ్యలో వెలుగుతూ ఉండుగాక. మీ కఠినమైన చీకటి కూడా వెలుగుగా మార్చబడుగాక. చేతుల రెండు పైకెత్తి చెప్దాం, యేసయ్యా చీకటి వెలుగుగా మార్చు. రెండు చేతుల పైకెత్తి చెప్పాలి, యేసయ్యా కఠినమైన చీకటిలో కూడా నా శిరస్సు పైన మీరు ప్రకాశించాలి, చీకటిని వెలుగుగా మార్చాలి. మార్చుతున్నందుకు నీకు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు పలుకుతున్నాము. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు పలుకుతున్నాం. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు పలుకుతున్నాం. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు పలుకుతున్నాం. చీకటి వెలుగుగా మారిపోవుడుగాక, దుఃఖం ఆనందకరముగా మార్చబడుగాక, ప్రతి చీకటి తొలగిపోవుడుగాక, అంధకారము తొలగిపోవుడుగాక, స్థితి యేసు నామములో తొలగిపోవుడుగాక. యేసు నామములో చీకటి వెలుగుగా మార్చబడుగాక, పరిస్థితులు మారుడుగాక. ఎవరైతే ఈ స్థలానికి వచ్చారో, ఎందరైతే చీకటితో వ్యాధులతో ఉన్నారో, ప్రతి చీకటి తొలగించబడుగాక, వెలుగు కలుగుడుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు కలుగుడుగాక. దీపం అనేది బైబిల్లో 7 దీపాలు రాయబడ్డాయి. స్తోత్ర కలుగుడుగాక. బైబిల్లో 7 రకాల దీపాలు ఉన్నాయి. అందులో ఒక దీపము నీ వాక్యమే నా పాదములకు. ఎంతమందికి తెలుసా మాట? చెయ్యెత్తి ఆమేన్ చెప్పండి. నీ వాక్యమే నా పాదములకు. దేవుని వాక్యమే నీ పాదాలకు దీపముగా, చీకటిని వెలుగుగా మార్చడానికి వాక్యమే నీ ముందు దీపముగా నడుస్తూ ఉంది. హల్లెలూయా. అవును, ఆది యందు భూమి యావత్తు ఈ సర్వ సృష్టిలో చీకటి తప్ప ఏమీ కనబట్టలేదు, ఏమీ లేదు. ఒకసారి శూన్యముగా ఉన్న సమయంలో ఆ చీకటిని వెలుగుగా మార్చింది ఏది అంటే దేవుని దీపమే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేయి పైకి గట్టిగా ఆమేన్ అని చెప్దామా?
గట్టిగా ఆమేన్ అని పలుకుదామా? ఆది కాలములో మొత్తం అంతా కఠినమైన చీకటి ఉంది. కఠినమైన చీకటి ఉంది. ఎక్కడ చూసిన శూన్యము తప్ప మరి ఏమీ లేదు. అసలు భూమి లేదు, ఆకాశం లేదు, ఏమీ లేదు. కఠినమైన చీకటి మాత్రమే ఉంది. ఆ కఠినమైన చీకటి కలిగిన సమయంలో ఆ చీకటిని వెలుగుగా మార్చాలి. చీకటిని వెలుగుగా మార్చాలి. చీకటిని వెలుగుగా మార్చాలి అంటే చీకటిని వెలుగుగా చేయడానికి ఒక దీపము ఆ స్థలానికి రావాలి. ఆమేన్, ఆమేన్. ఓ హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆ సమయానికి అక్కడికి ఏమొచ్చిందంటే, అక్కడ వాక్యాన్ని మీరు పరిశీలించి చూస్తే ఆదికాండం 1వ అధ్యాయంలో చీకటి అగాధ జలముల పైన, గట్టిగా ఏంటి అల్లాడుచుండెను? చీకటి అగాధ జలముల పైన, చీకటి అగాధ జలములు కమ్మియుండెను. అగాధ జలముల పైన, అగాధ జలముల పైన, గట్టిగా చెప్పాలి, చెప్పాలి. నాతో చెప్పనందరూ దేవుని ఆత్మ. అంటే కఠినమైన చీకటి కలిగిన సమయాల్లో అక్కడ కదులుతున్నది ఏది అంటే దేవుని. చెయ్యెత్తి గట్టిగా చెప్పండి ఆత్మ. 2 చేతుల పైకి చెప్పండి దేవుని ఆత్మ. ఈ రోజు ఎంతమంది అయితే కఠినమైన చీకటి కలిగిన పరిస్థితులు ఉన్నారో మన మధ్యలో దేవుని ఆత్మ కదిలాడును గాక. ఎక్కడైతే దేవుని ఆత్మ ఆ చీకటి అగాధ జలముల పైన దేవుని ఆత్మ అటు తిరుగుతుంది. అంత చీకటే, సమస్తము చీకటే, కొన్ని చూపు మేరలో చీకటే, ఎక్కడ వెలుగు కనబడట్లేదు. కానీ వెలుగు లేని చీకట్లో ఎవ్వరూ లేకపోయినా కానీ దేవుని ఆత్మ మాత్రమే అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు. అక్కడ దేవుని ఆత్మ సంచారం చేస్తున్నాడు. నేను ఈ మధ్యాహ్న కాలంలో చెప్తున్నాను, నీకంటూ ఎవరు లేకుండా కఠినమైన చీకట్లో ఒంటరిగా నువ్వు ఇంట్లో కూర్చుని కన్నీటితో ఉంటే, ఎవ్వరూ లేని ఆ స్థితిలో దేవుని ఆత్మ నీ దగ్గరికి వస్తున్నాడు. దేవుని ఆత్మ నీ దగ్గరకు వచ్చి సంచారం చేస్తున్నాడు. దేవుని ఆత్మ చీకటిని వెలుగుగా మార్చడానికే ఆ సమయంలో నీ దగ్గరకు వస్తున్నాడు. నమ్మికే చేత ఆమేన్ అని చెప్తామా? గట్టిగా ఆమేన్. ఓ హల్లెలూయా. మరోసారి పలుకుతున్నాను, కఠినంగా ఒంటరి సమయాల్లో చీకట్లో నువ్వు చీకట్లో కదులుతున్నావు, చీకట్లో ఏడుస్తున్నావు, ఎంతకీ బ్రతుకు, ఎంతకీ ఈ జీవితం అని వేదన పడుతున్నప్పుడు ఒంటరిగా ఉన్నావు. ఎవ్వరు నీకు ఆదరించేవారు లేరు. కనుచూపు మేరలో ఎవరు కనబడలేదు. బహుశా యోబు గారు కూడా అదే స్థితిలో ఉన్నప్పుడు అక్కడికి దేవుని ఆత్మ వచ్చి పక్కనే నిలబడి ఉంది. దేవుని ఆత్మ వచ్చి పక్కనే నిలబడుతుంది. ఎందుకో తెలుసా? చీకట్లో నీకు తోడుగా ఉండటం కోసం కాదు, కేవలం చీకట్లో నీ చీకట్లో నీతో మాట్లాడటం కోసమే కాదు, నీ చీకటిని వెలుగుగా మార్చటానికే దేవుని ఆత్మ వచ్చింది. ఈ మధ్యాహ్న సమయంలో ఎవరైతే అటువంటి స్థితిలో ఉన్నారో వారిని చీకట్లోంచి నా దేవుడి వెలుగులోకి మార్చును గాక. ఓ హల్లెలూయా. మరోసారి ఆ మాటని ఇలా చదువుతున్నాను, నాతో చెప్పండి. అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. మళ్ళీ చెప్పండి, ఏ జలములు? ఏ జలములు? అగాధం అంటే ఎక్కడో లోతైన స్థితిలోంచి. చెప్పండి, నేను అంటాను, అన్నిటికన్నా అగాధం ఏదంటే నరుని హృదయమే. అయ్యారు, నరుని హృదయమే లోతైన అగాధం. స్తోత్రం కలుగునుగాక. అన్నిటికన్నా అగాధం ఏదంటే లోతైన అగాధం ఇదే. ఇందులో ఈ అగాధంలోంచి, లోతైన అగాధంలోంచి ఒక్కోసారి వేదన దుఃఖం వచ్చినప్పుడు ఇందులోంచి అగాధ జలాలు ఇలా పైకి లేసి కళ్ళల్లో నుండి పొంగి ప్రవహిస్తుంటాయే. ఈ అగాధ జలములు ఎక్కడైతే ఉంటాయో అక్కడికే దేవుని ఆత్మ కదులాడుతూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే గుండె లోతుల్లోంచి కన్నీరు కారుస్తుంటావో, గుండె పగిలిపోయి దుఃఖపడుతుంటావో, వేదన పడి ఏడుస్తూ ఉంటావో, నేను ఒంటరిగా ఉన్నాను, నా బతుకింటే నా జీవితం ఏడుస్తుంటే రూపుని రాణిలా మార్చిన దేవుడే తల్లి అందరినీ పోగొట్టుకుని ఒంటరిగా బతుకుని ఎన్నిసార్లు అగాధ జలములతో ఆ కళ్ళప్పుడు కన్నీరు ప్రవహిస్తుందో నా యేసు దేవుని ఆత్మ ఎస్టేర్ని బలపరుస్తుందో, రూతును బలపరుస్తుందో, యోగును బలపరుస్తుందో, అదే ఆత్మ ఇక్కడికి వచ్చిన వారందరినీ యేసు బలపరుచును గాక. నీ కన్నీరు నాట్యంగా మార్చబడును గాక. నీ దుఃఖము తొలగించబడును గాక. నీ ఆవేదన తీసివేయబడును గాక. నమ్మిన వారు మాత్రమే చేయబోయే ప్రతి కన్నీరు నాట్యంగా మార్చబడాలి. ప్రతి దుఃఖము తొలగించబడాలి.
కావాలి. అగాధ జలములో ఎవరైతే ఏడుస్తున్నారో నిత్యముగా యేసు మీతో ఉన్నాడు. యేసు మీతో ఉన్నాడు. మీ చీకటి దేవుడు వెలుగుగా మార్చబోతున్నాడు. నదిపై చెట్లకి ఎందరైతే సేవకులు వేదనతో బాధతో విశ్వాసాలు బట్టి కుటుంబాలు బట్టి వేదన పడుతున్నారు, నిశ్చయముగా బాధపడుతున్న యోబు గారులకే ఇక్కడికే దేవుని ఆత్మ వచ్చి నిలబడుతుంది. ఎవరికి లేనంత దుఃఖము, అగాధం నుంచి దుఃఖము, కన్నీరు, నిద్రపోకుండా వేదన పడుతున్నటువంటి ఈ దైవజనులకు కన్నీరు తొలగటానికి దేవుని ఆత్మ వచ్చి పక్కన నిలబడుతుంది. నిలబడటమే కాదు, ఈ చీకటి యావత్తు దేవుడు వెలుగుగా మార్చబోతున్నాడు. ఈ పరిస్థితిని ఆనందకరంగా దేవుడు మార్చబోతున్నాడు. గత కాల సేవ కంటే అనేక రెట్లు సేవ దేవుడు జరిగించబోతున్నాడు. ఓ చీకటి వెలుగుగా దేవుడు చేయబోతున్నాడు. భయపడవలసిన అవసరం లేదు. దేవుని ఆత్మ ఎవరి మధ్యలోకి వస్తుందంటే చీకటితో బాధపడుతూ అగాధంలోంచి ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో ఆ దైవజను దగ్గరికే వస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దుఃఖకరమైన పరిస్థితులు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. 50 దినాల ముగింపులు సుడిగాలి లాంటి పరిస్థితుల్లో నా దేవుడు ప్రత్యక్షమగును గాక. నమ్మితే ఆమేన్ పలుకుదామా? గట్టిగా ఆమేన్, ఆమేన్ అని చెప్తామా? చీకటి యావత్తు యేసు నామములో తొలగిపోవును గాక. యేసు ఈ మధ్యాహ్న కలిసిన మన మధ్యలో ప్రత్యక్షమగును గాక. మనతో ఉన్నాడు నమ్మిన వారు మాత్రమే చప్పట్లు కొడుతూ గట్టిగా అప్ప 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 రీకా బాబా సకల తరబర శివవు లెకరియల తరబరి అసబౌన పంతల వసబ. ఓ యేసు 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 మా మధ్యలో ఉన్నాడు. కొట్టాలి కొట్టాలి కొట్టాలి. మనలో యేసు కన్నీరు తుడిచి వచ్చే యేసు, దుఃఖాన్ని తొలగించే యేసు. దుఃఖము నాట్యముగా మార్చబడుగా, కన్నీరు నాట్యముగా మార్చబడుగా, చీకటి వెలుగుగా మార్చబడుగా, అగాధ జలములోంచి చల్లాయి. ఓ చెల్లి, నువ్వు కారుస్తున్న కన్నీరు తలగల్ల కలిసిపోతున్నాయి. రాత్రి పడుకునేటప్పుడు తలగ మీద పడుకొని కన్నీరుతో నీ తలగలు తడిపేస్తున్నాయి. యేసయ్య చెప్తున్నాడు, నీ చీకటి దేవుడు వెలుగుగా మార్చబోతున్నాడు. నీ కన్నీరు నేను చూచుకుని, నువ్వు కన్నీరు విడిచిన నేను చూచుకుని, ఇదిగో నేను బాగు చేయదును, నేను బాగు చేయదును. ఓ హల్లెలూయా. Baba baba bari la rasha baba bari arada rasha rakara dolvoria sha egratina shihala darabaria se loporia la sha karanda la daria se le sahara dalabaria roshi ababa bari marashe karia la darivere. ఓ దుప్పట్లో తడిపి వేస్తున్నావు. ఓ తలగళ్ళన్నీ కన్నీరుతో తడిసిపోతూనే ఉన్నాయి. వేదన ప్రార్థన చేస్తున్నావే కానీ కన్నీరు ప్రవాహంలా వస్తుంది. ఎందుకో తెలుసా? కన్నీరు నీతో ఆత్మ ఉండటము కొరకే. ఆ చీకట్లో ఒంటరిగా కూర్చుని ఓ అగాధ జలముల పొంగి ప్రవహిస్తున్న ఆ సమయంలోనే దేవుని ఆత్మ నీ పక్కకు వచ్చి నిలబడుతుంది. నీతో అల్లాడుతూ ఉంది, నీ మధ్యలో కదులాడుతూ ఉంది, నీ మధ్యలో తిరుగులాడుతూ ఉంది. నిన్ను ఆ స్థితిలోంచి ఒక వెలుగైన స్థితిలోకి దేవుడు మార్చబోతున్నాడు. ఒక అందమైన లోకాన్ని సృష్టించబోతున్నాడు. సౌందర్యమైన లోకాన్ని దేవుడు సృష్టించబోతున్నాడు. ఒక అందమైన లోకాన్ని దేవుడు కలగ చేయటం కోసమే చీకటి కావాలి, అగాధ జలములు కావాలి, కన్నీరు కావాలి, దుఃఖము కావాలి. ఓహో, నేను ప్రభు పేట ప్రవచిస్తూ చెప్తున్నాను ఈ మాట. ఎంతగా యోబు పాస్టర్ గారు కన్నీరుతో దుఃఖంతో ఉన్నారో అంతగా ఒక మహిమతో దేవుడు నింపబోతున్నాడు. ఒక మహిమగల పరిచర్య కోసమే ఈ దుఃఖము, ఒక మహిమగల పరిచర్య కోసమే ఈ కన్నీరు, ఒక మహిమగల పరిచర్య కోసమే ఈ వేదన, ఈ అగాధ జలములు. ఈ సేవకుడు ఘనమైన పరిచర్య చేయటము కోరకే.
యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే కన్నీరుతో ఉన్నారో యేసే చెప్తున్నాడు ఈ మాటలో, అప్పా రీకలందరి అనశాల తెరివే సేవకుడా ఇదిగో రపతరమన శిహల తెరివే సేవకుడా, ఈ స్థలానికి ఏదో సాధారణంగా వచ్చి కూర్చునే సేవకుడా, నీ సేవను అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టడం కొరకే ఇదిగో నీకు దుఃఖకరమైన పరిస్థితులు కలుగుతున్నాయి, అగాధలాంటి పరిస్థితులు కలుగుతున్నాయి. అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అందరూ నిన్ను ధృవీకరించారు. ఓ అవమానాలు, దుఃఖము నీకు ఎదురయ్యింది. ఉన్న మందిరాన్ని కూడా నువ్వు పోగొట్టుకున్నావు, చీకటిని ఆవరించింది. దీనంతటి యొక్క గుర్తేదో తెలుసా తమ్ముడు? దేవుడు నీ సేవను అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు. నమ్మితే చప్పట్లు కొడుతూ దేవుడి గణపరచు. లే బాబా బాబా బారి సబారా కల అరి కబరి షకల దరదర షబాబా బరి బరి అరియాల తరియన షాల దేవే రాషాల దరివే. ప్రతి చీకటి తొలగిపోవాలి, ప్రతి వేదన తొలగిపోవాలి, ప్రతి అగాధ జలములు ఆశీర్వాద జలములుగా మారిపోవాలి, ప్రతి అగాధ జలములు జీవ జలములుగా మారిపోవాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్, ఆమేన్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఎంతమంది ఉన్నారో చెప్పేకి ఆమేన్ చెప్దామా? ప్రభు పేరు చెప్తున్నా, ప్రతి కన్నీటిని దేవుడు జీవజలంగా మార్చబోతున్నా. ఏ అగాధ జలముల్లోంచి కన్నీరు వచ్చినో అదే కడుపులోంచి జీవజలనదులు ప్రవహించబోతున్నాయి. ఆ జీవజలనదే దేవుని ఆత్మగా నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుడి కనపడుద్దాం. ఎస్, కన్నీరు లేని చోట జీవజలము లేదు, దుఃఖం లేని చోట జీవజలము లేదు. యేసు నామములో జీవజలం పొంగి ప్రవహించుడు గాక. ఆమేన్, 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 ఆమేన్. నిశ్చయంగా దేవుడు కార్యం వెంబడి కార్యములు జరిగించును గాక. చీకటిని దేవుడు ఎలా వెలుగుగా మారుస్తాడు. ఆ నెక్స్ట్ వెర్స్లో ఇట్లా చెప్పబడింది, మన చీకటి వెలుగుగా మార్చబడాలి. యోబు పరిస్థితి ఎంత గొప్పగా మార్చబడిందో చూద్దామా? ఆ 29వ అధ్యాయంలో దీపం వెలగాలంటే ప్రతి దీపానికి 3 వస్తువులు కావాలి. చెప్పండి, ఎన్ని వస్తువులు కావాలి? బాబు చేయిపైకి చెప్పండి, ఎన్ని వస్తువులు కావాలి? 3. ఒకటి ప్రమిది కావాలి, రెండోది అందులో వెలగటానికి కావాల్సిన ఒత్తు కావాలి, దాన్ని వెలిగించడానికి కావలసిన నూనె కావాలి. స్తోత్రం కలుగును గాక. అంటే ఒక దీపం వెలగాలంటే తప్పనిసరిగా ఈ 3 వస్తువులు ఉండాలి. ప్రమిద కావాలి, ఒత్తె కావాలి, నూనె కావాలి. అయితే యోబుకి ఇచ్చిన నూనె ఎటువంటి నూనె ఇస్తున్నాడో చూద్దామా? 29వ అధ్యాయము కొంచెం కింద వచనాల్లోకి వస్తే, కింద వచనాలకు వచ్చినప్పుడు 6వ వచనంలో చూద్దామా? నేను పెట్టిన అడుగల్లా ఎందులో పడ్డదటండి? నేతిలో పడింది. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారి, అంటే నీ కోసము నూనె ప్రవాహముగా వచ్చునుగాక. నీ నిమిత్తము నూనె బండ, క్రీస్తు అనే బండలో నుండి ప్రవాహంలో నూనె వచ్చునుగాక. నూనె ఎప్పుడైతే వచ్చిందో, నీ దీపం ఎప్పుడైతే వెలిగిందో, నేను పలుకుతున్న ఈ మాట నాతో కలిసి మీరు పలకండి. నేను అడుగు పెట్టిన ప్రతి స్థలము నేతులో పడిన. గోతులోనా, నేతులోనా, నూతులోనా? ఆ నేతులో తండేరట ఒకరిని. ఆడు వెళ్ళి ఎక్కడ పడ్డాడట? ఆ బూరెల బుట్టలో పడ్డాడండి. బూరెల బుట్టలో పడ్డాడికి దెబ్బ తగులుతుందా? తగలదు, మెత్తగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్, బెడ్ కూడా బాగుంటుంది. స్తోత్రం కలుగునుగాక. ఆ బూరెలు తినచ్చు, అన్నీ తినచ్చు. భలే అబ్బా, తన్నేవరా బాబు, ఎక్కడికి వచ్చి పడ్డా అని యోబు గారిని తన్నేరు కానీ బూర్లు బొట్టులోకి వచ్చి పడుతున్నాడండి. స్తోత్రం కలుగునుగాక. అంటే నేతులోకి వచ్చి పడ్డారు. చెప్పండి అందరి మాట. అరే సరిగ్గా చెప్పండి, ఎందులో పడ్డారు? నేతులు. గోతులో కాదు, ఎక్కడ? నేతులు. నూనె బాగుంటుందా, నెయ్యి బాగుంటుందా? నెయ్యే బాగుంటుంది కదా. స్తోత్రం కలుగునుగాక. ఓ సువాసన భరితమైన నేతులో యేసునామములో పడ్డారు. నేను అంటాను, ఈ రోజున యోబు గారి సేవ నేతులో పడిన సేవగా మార్చబడబోతుంది. ఆమె ఆయన కోసం బండలోంచి ప్రవాహంలో నూనె రాబోతుంది. ఏ దీపం వెలగటానికి తెలుసా? యోబు శిరస్సు మీద ఉన్న దీపం వెలగటానికి కావలసినంత నూనె బండని ఇలా టచ్ చేయగానే, మోసే బండను టచ్ చేస్తే నీళ్ళు వచ్చినాయి. కానీ ఈనాడు ఈ సేవకులు, కొత్త నిబంధన సేవకులు టచ్ చేస్తే నీళ్లు కాదు వచ్చేవి, నూనె దిగి వస్తున్నదే. ఆమె పాత నిబంధన కాలంలో నీళ్ళు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలందరికీ, కానీ కొత్త నిబంధన కాలంలో దైవజనుడు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వస్తుంది.
ఆ రోజులు ఇశ్రాయేలు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి రాలేదు. ఏదో కొద్దిమంది 70 మంది పెద్దల మీదకి మాత్రం పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. కానీ ఈనాడు దైవజనుడు ఈ క్రీస్తు అనే బండను టచ్ చేస్తుంటే నీళ్ళతో పాటుగా నూనె కూడా ప్రవాహంలో అభిషేకం దిగి వస్తుంది. అందరూ ప్రతి ఒక్కరి దీపాలు వెలుగుతూ ఉండును గాక. మన శిరస్సు మీద ఆ దేవుడి యొక్క తేజస్సు అనే దీపం వెలుగును గాక. ఇప్పుడు చెప్పండి, దీపాలు మన చేతిలో ఉండాలా, నెత్తి మీద ఉండాలా? ఆ నెత్తి మీద ఉండే దీపం ఏ దీపమో చెప్పాలా? గట్టిగా చెప్పండి. ఆ రెండు నెత్తి మీద దీపం పెట్టండి. ఉందా దీపం? వెరీ గుడ్, భలే పెట్టారండి. స్తోత్రం కలుగును గాక. ఇలాగైతే ఆశీర్వాదం, ఇలాగైతే ఏం చెప్పండి? ఇలాగైతే ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. ఏం చెప్పండి? మన మీదకి వస్తుంది ఆశీర్వాదం. ఇలా అయితే ఆశీర్వాదం మనం కాదటండి, మన వలన అందరికీ ఆశీర్వాదం వస్తుంది. ఆమె మీరు చెప్పండి, మీ దీపము దేశనామలో దీవించబడును గాక. మన చెయ్యి కింద ఉండాలా, పైన ఉండాలా? చెయ్యి ఇలా ఉంటే ఎలా ఉంటుంది? అన్నీ ఎప్పుడు ఇచ్చుకునే చెయ్యే. స్తోత్రం గాక. ఇచ్చుకునే చెయ్యిలా ఉండాలి, ఇచ్చే చెయ్యిలా ఉండాలి. హలో హల్లెలూయా. అరే అర్థమైనట్టుంది మీకు. ఎంతమందికి ఇలాగా ఎలా కావాలో పోయి చేయి పెట్టి చూపించండి, నేను చూస్తా. ఇలానేనా? స్తోత్రగలుండు గాక. ఇలా అవ్వాలంటే ముందు ఎప్పుడు ఇలానే ఉండాలి. స్తోత్రగలుండు గాక. పేన మీద అట్టేసాం, స్తోత్రగలుండు గాక. అట్టేసాం, అటు నేను చేయాలి, తిరగేయాలి. విన్నారా? బాగా వచ్చా అట్లేయటం? దోశలు దోశలేయటం బాగా వచ్చు. స్తోత్రగలుగుండు గాక. ఓ ప్రైజ్ ద లార్డ్. ఓ చేయటి గట్టుగా ఆమె అని చెప్దామా? ఇలా ఉన్న దోశ ఇలా వేయాలి. అర్థమవలేదా? తిరగబడాలా, తిరగబడకూడదా? మన పరిస్థితులు యేసునామములో తిరగబడును గాక. ఇచ్చే చేతులు యేసునామములో తిరగబడును గాక. పుచ్చుకునే చేతులు యేసునామములో ఇచ్చే చేతులుగా తిరగబడును గాక. తిరగబడాలి. ముందు కొంచెం నూనెసి తిరగేసిన తర్వాత కూడా నిజంగా మన దోశలు వేసినట్టుంది. స్తోత్రగలను గాక. తిరగేసిన తర్వాత కూడా ఏం వేస్తారు? నూనె వేస్తారు. అంటే నేను అంటాను, ఆ అభిషేకం ఎప్పుడు ఇస్తాడో తెలుసా దేవుడు? ఏ దైవజనుడికైనా, ఏ విశ్వాసికైనా ఎంత బాగా కాలుతారో, కాలిన తర్వాత దేవుడు తన అభిషేకాన్ని మన మీదకి ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పట్లే దేవుడిని. కాలిన తర్వాత దేవుడు తన అభిషేకం చెంది నింపబోతున్నాడు. ఎంతగా కాలుతావో అంత అభిషేకం దేవునికి ఇస్తున్నాడు. ఎవరిని? దోశకి నూనె లేని దోశ బాగుంటుందా, నూనె వేసిన దోశ బాగుంటుందా? ఇంట్లో దోశ బాగుంటుందా, హోటల్లో దోశ బాగుంటుందా? హోటల్లో దోశ ఎందుకు బాగుంటుందట? వేస్తాడంతే. స్తోత్రం కలుగును గాక. ఇలా పట్టిన మన ఇంట్లో నూనె వేయాలంటే ప్యాకెట్ అయిపోతుంది. అక్కడైతే అటువంటి ఉండదు, నీ దగ్గర నుంచి ప్యాకెట్ లాగేయచ్చు. స్తోత్రం కలుగునుగా. అందులో నూనె ఎక్కువ వేస్తే ఎంత టేస్ట్గా ఉంటుందో, ఎంత అభిషేకం నీ మీదకి వస్తే అంత టేస్ట్గా నీ జీవితం మారిపోతుంది. ఆమె ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి జీవితం అభిషేకం చేత నింపబడును గాక. అభిషేకం పొందడానికి కాల్చబడుదము గాక, తిరగబడుదము గాక, లైఫ్ త్రిప్పబడును గాక. యోబై గారి లైఫ్ యేసు నామములో త్రిప్పబడును గాక. ఎంతమంది నమ్ముతున్నారు? చైపైకి తామే. ఎంతమంది నమ్ముతున్నారు? చైపైకి తామే. యేసు నామములో మీ అందరి లైఫ్ యేసు నామములో త్రిప్పబడును గాక. తిప్పాలనుకున్న అందరూ తిప్పండి ఒకసారి. తిప్పబడాలి. వేయాలి తిప్పాలి. ఆమేన్. మన లైఫ్ ఇది కాదు, తిప్పబడబోతుంది. చెప్పాలి, మన లైఫ్ ఇది కాదు, ఏమవుతుంది? ఇచ్చుకునే చేయి కాదు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏమైపోతున్నా? ఎంతకాలం వేల రూపాయలు అప్పులు తెచ్చుకుని ఇక్కడి నుంచి లక్షల రూపాయలు అప్పులు ఇవ్వబోతున్నా. అబ్బా భలే ఉందని గట్టిగా చేయొద్దు. ఆమె చెప్తా. హల్లెలూయా. ఏ సేవకుడు అప్పు చేసి మందిరాలు కట్టకూడదు. మన మందిరానికి వచ్చి అప్పు ఇవ్వండి పాస్టర్ గారు, ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి అడుగుతురు. అర్జెంటుగా అడగాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పు చేసి పరిచయగా తమ్ముడు ఇవ్వాలంటే పక్క వాళ్ళు ఇలా కొట్టి చెప్పండి, అప్పు ఇవ్వాలా. ఆమె చెప్పండి, మన చెయ్యి పైనే. నమ్మని వాళ్ళు చెప్పండి, మన చెయ్యిని పైనే. హల్లెలూయా. ఉండాలనుకున్న వాళ్ళు చెయ్యి పైగా చెప్పండి, నా చెయ్యి పైనే ఉండాలి. నేను తోక కాదు, నేను అప్పు ఇచ్చుకునేవాడిని కాదు. అప్పు. ఓ హల్లెలూయా. నమ్మితే ఆమేన్ చెప్తామా? నీ అలా ఉండాలంటే నీ దీపం పాదాల దగ్గర ఉండవలసిన దీపం
నీ దీపము శిరస్సు మీదకి వచ్చును గాక. ఓ హల్లెలూయా. ఏమంటే కింద దీపము, ఏ దీపాన్ని పైన పెడతాం? బెడ్ లైట్ ఉన్నది, బెడ్ లైట్ని పైన బిగిస్తారా? ఫుట్ ల్యాంప్ని, బెడ్ లైట్ని చిన్న చిన్న బెడ్ ల్యాంపులు బిగిస్తారు. రాత్రి మాటలు మనకి వెలుగు ఎక్కువ రాకుండా ఒక చిన్న బెడ్ లైట్, చిన్న కాంతి వస్తుంది. దాన్ని ఎక్కడ బిగిస్తారు? సీలింగ్లో బిగిస్తారా? లేకపోతే ఆ గుమ్మాల పక్కని, స్విచ్ బోర్డు పక్కన కిందన బిగిస్తారు. చిన్న ల్యాంప్ని కిందన బిగిస్తారు. కొంచెం కాంతి ఉన్నటువంటి లైట్లు ఎక్కడ బిగిస్తారు? పైన బిగిస్తారు. ఇంకా కాంతి వస్తే ఎక్కడ బిగిస్తారు? ఇంకా మంచి కాంతి వచ్చేదానికి వీధిలో లైట్లను ఎక్కడ బిగిస్తారు? బాగా కాంతి వచ్చే లైట్లు పట్టిన ఎక్కడ పెడతారు? వీధిలో పెడతారు. ఇంకా ఎక్కువ కాంతి వచ్చే లైట్లు ఉన్నాయనుకోండి, క్రికెట్ స్టేడియంలో బాగా ఎత్తున బిగిస్తారు. హలో, లైట్ యొక్క కాంతి పెరిగే కొలది దాని స్థాయి ఏమవుతుంది? నా మాట అర్థమైతే ఆమె నేను చెప్పాను. బాగా కాంతి ఇచ్చేదాన్ని తీసుకొచ్చి కింద పెడితే ఉపయోగము. దాన్ని ఎక్కడ పెడతాను? ఎక్కువ కాంతి వచ్చేదాన్ని కాబట్టి ఎత్తైన స్థలంలో పెడతారు. ఇంకా బాగా ఎక్కువ కాంతి, సూర్యునిలాగా కాంతి ఇచ్చేస్తున్నాం అనుకోండి, ఇంకా స్తంభాలు పనిచేసి తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడంటే దేవుడు? ఆకాశంలోనే పెడతాడు దేవుడు. ఇక్కడికి వచ్చిన మన అందరు యేసు నామములో మన వెలుగు పెరుగునుగాక. ఫుట్ ల్యాంప్ కూడా మనల్ని హెడ్ ల్యాంపులుగా చేయనుగాక. హెడ్ ల్యాంపులుగా ఉన్న మనల్ని స్ట్రీట్ ల్యాంపులుగా చేయనుగాక. స్ట్రీట్ ల్యాంపులుగా చేసిన మనల్ని స్టేడియం ల్యాంపులుగా చేయనుగాక. స్టేడియం ల్యాంపులు కూడా వీళ్ళందరినీ రేపు ఆకాశంలో నక్షత్రాలుగా దేవుడు మార్చునుగాక. మన స్థాయి పెరుగునుగాక. ఇప్పుడు మన దీపాలు పట్టుకుని రేపు పరలోకానికి వెళ్ళుదుముగాక. అందుకే బైబిల్ వాక్యం చెప్తుంది, రేపు ప్రభు అయిన యేసు వచ్చినప్పుడు ఆ నక్షత్రానికి మహిమ వేరు, నక్షత్రానికి మధ్యన వెలుగు వేరు. 1 కొరింథీ 15 అధ్యాయంలో రాయబడి ఉంటుంది. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక మహిమ ఉన్నట్లుగా ఇక్కడున్న ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్క మహిమతో పట్టుకొని, ఒక్కొక్క వెలుగు పట్టుకొని మనందరం ఆకాశంలో నక్షత్రాలను పోలిన వారే పరలోక రాజ్యం చేర్చబడదుముగాక. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు వెలుగు మహిమ చేత నింపబడుగాక. మనందరం వెలుగును పట్టుకుని వెలుగుదుముగాక. వెళ్ళటానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క దైవజనుడు, ప్రతి ఒక్క విశ్వాసి దీపాలు చిన్న దీపాలుగా కాదు, మన దీపాలు పైకి లేవాలి. హల్లెలూయా. నీ స్థానం పెరుగునుగాక. నీ సాక్ష్యం ఇంట్లో ఉంటే నువ్వు ఇంటి దీపానివి. నీ సాక్ష్యం వీధిలోకి వెళ్తే వీధి దీపం అవుతా. నీ సాక్ష్యము స్టేజ్ల మీద చెప్తే నువ్వు స్టేడియం దీపం అవుతా. ఏ దీపం అవుతా? స్టేడియం దీపం అవ్వాలి. నేను అంటాను, ఇక్కడున్న ఈ దీపాలన్నీ స్టేడియం దీపాలుగా మారునుగా. వీధి కూటాలు పెట్టే ఈ సేవకులందరూ కూడా రేపొద్దుట స్టేడియంలో పెద్ద మెసేజ్లు చెప్పే సేవకులుగా మారుదురుగాక. యేసు నామమున అభిషేకం వీళ్ళ మీదకి వచ్చునుగాక. అటువంటి అభిషేకం వీళ్ళ మీదకి వచ్చునుగాక. అటువంటి అభిషేకం యేసు నామములో బిడ్డల సేవకుల మీదకి వచ్చునుగాక. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు మాత్రమే చేయొద్దు ఆమేన్ అని చెప్దామా? రేపు స్టేడియంలో ఉన్న దీపాలు కాస్త రేపు ఆకాశంలో దీపాలుగా మారిపోవాలి. ఎంతమందికి అలా మారాలని ఆశ ఉందో వాళ్ళు మాత్రమే ఐ యామ్ స్టార్ అని చెప్పండి. పక్క వాళ్ళకి ఇలా కొట్టి చెప్పండి, ఐ యామ్ స్టార్. ఇలా చెప్పండి, ఐ యామ్ స్టార్. స్టార్ ఎక్కడ పెడతాం? ఇంట్లో పెట్టుకుంటామా? స్టార్ని ఎక్కడ పెడతాను చెప్పండి? ఆకాశంలో పెడతాం. నువ్వు స్టార్ లాంటి దీపముగా మారునుగాక. ఇప్పుడు చెప్పండి, బుద్ధి గల కన్యకల్లో సాధారణమైన దీపాలు కాదు, ఆకాశ నక్షత్రాల లాంటి దీపాలుగా వెలుగుతూ వెళ్ళిపోవాలి. ఆమె ఆ దీపాలుగా యేసు నామములో మారునుగాక. ఎప్పుడైతే ఆకాశ దీపాలుగా మారుతారో ఆకాశ మార్గము గుండా పరలోకానికి వెళ్ళబోతున్నా. ఆ నక్షత్రాలను చీల్చుకుని వెళ్ళబోతున్నా. వాటిని దాటుకుని రాత్రి మీకు చెప్పాను 10 మండలాలు ఉన్నాయని. వాయుమండలము, ఆకాశ మండలము, మేఘ మండలము, నక్షత్ర మండలము, గ్రహ మండలాలు, ఈ మండలాలన్నీ దాటుకొని రేపు దేవుడు గాజు సముద్రం అన్నటువంటి ఆ మండలము ఆవల నీలకాంతమైన ఒక మండలం ఉంది. దాని మీదే మన ప్రభువైన దేవుడు ఆశీర్వడవుతాడు. మనందరం అక్కడికి చేర్చబడుదుముగాక. నమ్మితే చేయిపైకైతే ఆమేన్ అని చెప్దామా? పక్క వాళ్ళు ఇలా టచ్ చేసి చెప్పండి, ఆకాశ మండలాన్ని మీద వెళ్తానని చెప్పండి. ఆకాశ మండలం గుండా వెళదాం. ఆర్ యు రెడీ? ఎంతమంది రెడీ ఉన్నారు? వాళ్ళు మాత్రం ఓ ఎస్ అని చెప్పండి.
ఆకాశ మండలంగా ఉందా, సామాను పట్టుకుని వెళ్ళుదుము గాక. ఏ సామాను? మామూలు బట్టల, ట్రంక్ పెట్ట, నో 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 నో, విఐపి సూట్ కేసా? కాదు 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 కాదు. స్తోత్రగలను గాక. బెడ్ ల్యాంపా లేకపోతే నక్షత్రం లాంటి ల్యాంపా? ఓ, ఎంతమందికి నక్షత్రాల ల్యాంప్ కావాలో వాళ్ళు మాత్రమే చేయిపోయితే ఆమేన్ చెప్పండి. ఎస్, మీరందరూ బుద్ధిగల కన్యకల పరలోకి వెళుదుము గాక, దీన్ని చేర్చుకుని వెళుదుము గాక. ఓ హల్లెలూయా. దీపానికి బైబిల్లో పెట్టబడిన పేర్లు 7 రకాల పేర్లు ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. అల్ల 7 దీపాలు ఉన్నాయి. రండి. ఓ యెహోషువ గ్రంథము, జకరియా గ్రంథములో 3వ అధ్యాయంలో ప్రధాన యాజకుడైన యెహోషువ ఉన్నాడు. ప్రధాన యాజకుడైన యెహోషువ అతను మైల బట్టలు ధరించుకుని ఉన్నాడు. అప్పటికే నిందలతోనూ అవమానాలతోనూ ఉన్నాడు. సైతాను కూడా వచ్చి పక్కనే నిలబడి, యెహోషువ పక్కన నిలబడి ఫిర్యాదులు చేస్తుంటే దేవుని ఆత్మ వచ్చి ఇలా చెప్తుంది, తన మైల బట్టలు తీసేయండి అని దేవుని దూత చెప్పి అతని దోషాన్ని పరిహరింపజేసి ప్రశస్త వస్త్రాలు కట్టి అతనికి ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడి నుంచి నీవు నా మందిరం మీద నువ్వు అధికారివై ఉందువు. నాతో చెప్పండి, నా మందిరం మీద అధికారివై ఉందువు. అలా చెప్పిన తర్వాత 8వ వచనంలో ప్రధాన యాజకుడు యెహోషువ, నీ ఎదురు కూర్చుండి నీ సహకారులు ఉన్నారే, వీరు నీకు సూచనలుగా ఉన్నారు. నీవును వారును కూడా నా మాటలు ఆలకించవాలి. ఎందుకంటే చిగురు అనే నా సేవకు నేను రప్పించబోతున్నాను. ఇప్పుడు మన 9వ వచనాన్ని చూద్దాం. చూడండి. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరు చూడండి. ఆ రాతికి 7 నేత్రాలు ఉన్నాయి. ఆ రాతికి ఎన్ని నేత్రాలు ఉన్నాయి? బాగా చెప్పండి, చెయ్యెత్తి చెప్పండి. 7 నేత్రాలు ఉన్నాయి. ఆ రాతికి 7 నేత్రాలు ఉన్నాయి. ఆ రాతిలో నుండి, ఎంతకైతే మనం చదువుకున్నాం, ఆ రాయిలో నుండి, ఆ బండలో నుంచి నూనె ప్రవాహంగా వస్తుంది. ఆ బండలో నుండి యెహోషువ ఎదురు ఉన్న ఒక బండ ఉంది. ఆ రాతి వైపు తేరు చూడమంటున్నాడు. ఆ రాతికి 7 కన్నులు ఉన్నాయి. ఈ 7 కన్నులు ఏమి అని చూస్తే కింద 4వ అధ్యాయంలో కనబడుతుంటాయి. అది 7 దీపస్తంభములు అని చెప్పి చూడండి. కింద వచనాల్లోనే 4వ అధ్యాయంలో కంటిన్యూ చేసి చూస్తే అక్కడ మనకు కనబడుతుంది. ఆ 2వ వచనములో నీకేం కనబడుచున్నదంటే, సువర్ణమయమైన దీపస్తంభము, ఒక ప్రమిద, దీపస్తంభానికి 7 దీపాలు కనబడ్డాను. ఈ 7 దీపాలు ఎవరు, ఏమిటి అన్న విషయాలన్నీ మనకి ప్రకటన గ్రంథంలో మరింత సృష్టముగా మనం వాటిని చూడొచ్చు. రండి, ప్రకటన గ్రంథానికి ఒక్కసారి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో ఏంటి ఈ దీపాలు, ఏంటి ఈ కన్నులు అని చూస్తే 5వ అధ్యాయము 5వ వచనములో గొర్రె పిల్ల దావీదునకు చిగురైన, ఇది ఎందుకంటే మనం చూసినటువంటి జకరియా గ్రంథము 3వ అధ్యాయంలో ఉన్నటువంటి చిగురు, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము బయటకు వస్తుంది. ఆ సింహానికి 6వ వచనంలో రాయబడి ఉంది, 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. నాతో పలకండి ఈ మాట. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. తర్వాత ఆ మాట కంటిన్యూ చేసి చదువుదామా. ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. చెప్పండి, 7 కన్నులు. అందరూ చెప్పండి, 7 కన్నులు, 7 ఆత్మలు. మరోసారి చెయ్యొచ్చు చెప్పండి, మరోసారి చెప్పండి. యెహోషువ ఎదురుగుండా పెద్ద రాయి ఉంది. ఆ రాయికి ఎన్ని కన్నులు ఉన్నాయి? ఆ 7 కన్నులు, 7 ఆత్మలు. ఆ తర్వాత దీపస్తంభం కనబడుతుంది. ఆ దీపస్తంభం 7 దీపాలు ఉన్నాయి. 7 దీపములు. 4వ అధ్యాయం రండి. అందులోనే యెహోషువ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములో, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో 5వ వచనములో ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఓకే, చెయ్యొద్దు ఆమె నేను చెప్దామా? నాతో చెప్పండి, 7 దీపములు, 7 ఆత్మలు. రెండో చేయి పైకి చెప్పండి, 7 కన్నులు, 7 ఆత్మలు. ఈ కుడి చేయి పైకి చెప్పండి, 7 దీపములు, 7 ఆత్మలు. ఓకేనా? 7 కన్నులు, 7 దీపాలు. అంటే ఇప్పుడు 2 ఆటలు కలిపి చెప్దాం. మరోసారి చెప్దామా? 7 కన్నులు, 7 దీపాలు. 2 కలిపి చెప్దాం. 7 కన్నులు, 7 దీపాలు. ఆమేన్, హల్లెలూయా.
అంటే దీపము ఈజ్ ఈక్వల్ టు కొన్ను, కొన్ను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. అందుకే బైబుల్ ఇలా చెప్తుంది మత్తయి సువార్తలో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే నరుని ఆత్మ, సామెతల గ్రంథంలో చెప్పబడుతుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అలాగే మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు చెప్పారు ఈ మాటని. యేసు ప్రభువు వారు ఇట్లా చెప్పారు, ఎవరు పలికారంటే దేహమునకు దీపము కొన్ని, దేహానికి దీపం ఏదంటే కొన్ని, దేహానికి దీపము కొన్ని. అంటే దీపమే అంటే కొన్ను అని యేసు ప్రభువు వారు చెప్పారు. అట్లనే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని సామెతల గ్రంథంలో రాయబడింది. అంటే కన్ను, దీపము, ఆత్మ. చెప్పండి ఆమేన్. చెయ్యెత్తి ఇలా చెప్దామా హల్లెలూయా? ఇంకొంచెం బాగా చెప్దామా? ఇంకోసారి బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా రాస్తున్నారు చిన్నారి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను అంటాను ఇప్పుడు 7 దీపాలు, 7 ఆత్మ. చెయ్యెత్తి ఇలా చెప్దాం గట్టిగా చెప్పండి. 7 దీపాలు, 7 ఆత్మలు. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని రకాల దీపాలు ఉన్నాయి అంటే, కొన్నొక దీపం, ఆత్మొక దీపము. ఈ దీపాలతో పాటుగా యెహోవాయే మనకి దీపమై ఉన్నాడు. చెయ్యెత్తి ఆమేన్ చెప్దామా? నాతో పలకండి. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా, నా దీపమును. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనములో, సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనములో, 29వ వచనములో రెండో సమూయేలు 22వ అధ్యాయము 29వ వచనంలో, యెహోవా నీవు నాకు దీపమై, అందరూ చెప్పండి, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయిని చూసారా? ఈ అమ్మాయి పేరు యెహోవా. ఏం చెప్పండి? స్తోత్రం కలుగుండగా. యెహోవా మనకి ఏమై ఉన్నాడు? దీపమై ఉన్నాడు. దేవునికి నామానికి మహిమ కలుగుండుగాక. అంటే దేవుడే మనకేం చెప్పండి? దీపము. స్తోత్రం కలుగుండుగాక. హల్లెలూయా. ఈ దీపం ఉంది. ఇక్కడ రాయబడిన మాట ఏదంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అట్లానే చిన్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రకటన గ్రంథంలో మనం చూసాము 7 కన్నులు, 7 ఆత్మ. ఆ 7 దీపములు దేవుని 7 ఆత్మలు. 7 దీపములు దేవుని. ఇప్పుడు ఈ అమ్మాయి దేవుని ఆత్మ. చెప్పండి ఏంటి? మీకు అర్థమైతే ఆమేనని చెప్తారా? దేవుని ఆత్మ ఒక దీపము, నరుని ఆత్మ ఒక దీపం. స్తోత్రం కలుగునుగాక. ఎంతమందికి అర్థమైందో చెప్పండి. ఎవరి ఆత్మ ఇది? దేవుని ఆత్మ దీపము. అంటే ఆత్మయే దీపం. చెయ్యెత్తి గట్టి ఆమేన్ అని చెప్దామా? హల్లెలూయా అని ఇట్లా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అమ్మాయి దేవుని కొన్ను. ఎవరు కొన్ను? లోకం మీదకి పంపబడిన 7 కన్నులు. 7 కన్నులు, 7 దీపములతో, 7 ఆత్మలతో పాటు దేవుని కొన్ని దీపము. కమాన్. ఇప్పుడు మత్తయి సువార్తలో రాయబడిన వాక్య ప్రకారముగా ఇలా ఈ పక్కన మత్తయి సువార్తలో రాయబడిన వాక్య ప్రకారముగా దేహానికి దీపము కొన్ని. అంటే నరుని కొన్ను దీపము, దేవుని కొన్ను దీపం. అర్థమైతే ఆమెని చెప్పండి. ఎంతమందికి అర్థమైందో? ఈయనెవరు చెప్పండి? ఎవరు? కొంచెం నేను ప్లేస్ మారుస్తానే. చిన్నారి నువ్వు ఇటు వచ్చి, నువ్వు ఇట్లా, నువ్వు వాళ్ళే కొంచెం డ్రెస్ మారిందిగా, అర్థం అవటంగా చెప్తున్నా. స్తోత్రగాక. యెహోవాయే మనకందరికీ దీపము. ఇది యెహోవా యొక్క ఆత్మే దీపము, నరుని ఆత్మే దీపము. దేవుని కొన్నే దీపము, నరుని కొన్నే దీపము. స్తోత్రం కలుగునుగాక. ఇంకొంచెం స్ట్రాంగ్గా చెప్పండి, ఆమేన్ అని చెప్పండి. అలాగే 119వ కీర్తన 105వ వచన ప్రకారముగా ఇట్లా రాయబడింది, నీ వాక్యమే నా పాదములకు. తెలుసుగా మీకు అందరికీ ఆ మాట? చెప్పండి, నీ వాక్యమే నా పాదములకు. 119, 105వ వచన ప్రకారముగా. స్తోత్రం కలుగునుగాక.
చిన్నారి ఇట్లా దేవునికి స్తోత్రగలు ఉండగాక. ఇది ఎవరో తెలుసండి? దేవుని వాక్యం. చెప్పండి ఎవరు? దేవుని వాక్యమే మనకు దీపము. దేవుని వాక్యమే మనకు దీపము. చెయ్యెత్తి ఆమేనని చెప్దామా? మీకు ఏం అర్థమైనయో? దేవునికి ఈ పక్కన ఉన్నవన్నీ ఎవరికి సంబంధించినవి? దేవునికి సంబంధించినవి. దేవునికి పక్కన ఉన్నవన్నీ ఎవరికి సంబంధించినవి? నరునికి సంబంధించినవి. స్తోత్రం కలుగునుగాక. మధ్యలో దేవుడే దీపము, దేవుని ఆత్మయే దీపము, దేవుని కొన్నే దీపము, దేవుని వాక్యమే దీపము. మరలా ఈ పక్క వస్తున్నాను. నరుని ఆత్మయే దీపము, నరుని కొన్నే దీపము, నరుని వాక్యమే. నరుని మాట దీపమా? చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనములో. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనములో, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. అంటే ఆజ్ఞ ఆ దీపముగా ఉంటుందట, ఉపదేశము. మరి ఎవరి ఆజ్ఞ అది? పై వచనం చదవండి. అది ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ లేకపోతే దైవజనుని ఆజ్ఞయా? కాదు. 6వ అధ్యాయం 20వ వచనం చదివితే కనబడుతుంది. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనము. నా కుమారుడా, నీ తల్లి ఉపదేశాన్ని త్రోసివేయకము. వాటిని హృదయమందు ధరించుకో. నువ్వు త్రోవలో వెళ్ళినప్పుడు అవి నిన్ను నడిపిస్తాయి, నువ్వు పడుకున్నప్పుడు నిన్ను కాపాడుతాయి. ఆ ఆజ్ఞ నీకు దీపముగాను, ఆ ఉపదేశం నీకు వెలుగుగాను, వారి శిక్షార్థమైన గద్దెపులు నీకు జీవమార్గంగా ఉండి, చెడు స్త్రీ యొద్దకు పోకుండా నీ తల్లిదండ్రులు చెప్పిన మాటలు నిన్ను కాపాడుతాయి అని చెప్తున్నాడు. నమ్మితే ఆమేన్ చెప్దామా? చెడు స్త్రీ దగ్గరికి వెళ్ళకుండా, బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను, కైనీల దగ్గరికి వెళ్ళనివ్వకుండా నీ తల్లిదండ్రులు చెప్పిన ఆజ్ఞలను విను, అదే నీకు దీపము అని వాక్యం చెప్తుంది. ఆమేన్. ఇప్పుడు చెప్పండి సిస్టర్, ఒక్కో సిస్టర్ రండి. దేవునికి స్తోత్రం. పరుగు. ఇప్పుడు ఇది చెప్పండి. ఇది ఎవరు చెప్పండి? ఇప్పుడు మీరు చెప్పండి. ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ, తండ్రి ఆజ్ఞ. అంటే నరుని ఆజ్ఞ ఒక దీపము. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎంతమందికి అర్థమైందో? ఇది దేవుని వాక్యము, ఇది నరుని మాట. ఇది దేవుని మాట, ఇది నరుని మాట. అంటే నరుని మాట దీపమే, దేవుని మాట ఇది. అంటే ఇవన్నీ దీపం అవ్వాలంటే మనకి సెంటర్లో, మన శిరస్సు పైన దేవుని ఆజ్ఞయే మనకు దీపముగా తేజరిల్లునుగాక. దేవుడే మనకు దీపముగా ఉంటే దేవుని ఆత్మ నీకు దీపం అవుతుంది, నీలో ఉన్న ఆత్మ కూడా నీకు దీపం అవుతుంది. దేవుడే నీకు సెంటర్లో ఉంటే దేవుని కొన్నే నీకు దీపం అవుతుంది, నీ కొన్నే నీకు దీపం అవుతుంది. నీ సెంటర్లో దేవుడు ఉంటే ఆ దేవుని వాక్యమే, దేవుని మాటే నీకు దీపం అవుతుంది, నీ మాట కూడా దీపముగా మార్చబడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది కనబడుతున్నారు ఇక్కడ మనకి? హలో, స్తోత్రగలుగాక. దీపస్తంభానికి ఎన్ని దీపాలు ఉంటాయి? మీకు అర్థమైతే చప్పట్లు కొడుతూ దేవుని కనపడదా? బహుశా నేను అనుకుంటున్నాను, ప్రత్యక్ష గుడారంలో ఉండే ఆ దీపస్తంభములో దీపాల మాదిరిగా నిలబడ్డారండి. చెయ్యెత్తి ఆమేనని చెప్దామా? అందువల్ల మన సంఘములో ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉండునుగాక, దేవుని ఆత్మ ఉండునుగాక, దేవుని కన్ను ఉండునుగాక, దేవుని వాక్యం ఉండునుగాక. దానితో పాటుగా దైవజనుడి యొక్క ఆత్మల వివేచన ఉండునుగాక. దైవజనుడు అందరి మీద తన కన్ను దృష్టితో ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసుల వైపు చూచుండుగాక, విశ్వాసులు దయా దృష్టితో చూచుండుగాక. ప్రతి దైవజనుడు మాట దేవుని మాటగా ఉండునుగాక. ఇలా ప్రతి కుటుంబంలో ఇదే కార్యములో జరుగునుగాక. ఇట్లా మన సంఘంలో దేవుని యొక్క ఆజ్ఞలనే దీపం మన మధ్యలో పని చేయునుగాక. చేతుల పైకి గట్టిగా ఆమేన్ 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 ఆమేన్. మన దీపాలు వెలగకూడదా? వెలగాలన్న వాళ్ళు చెయ్యి పక్క వాళ్ళకి చెప్పండి, ఇలా అలా కొట్టి చెప్పండి, మన దీపాలు వెలగాలి, మన ఇంట్లో దీపాలు వెలగాలి. హల్లెలూయా. బాగా చెప్పండి, హల్లెలూయా. మన ఇంట్లో ఉన్న ముసలావిడ ఉంది, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆవిడ ప్రార్థనే కొడుకుని రక్షించింది, ఆవిడ ప్రార్థనే కూతురుని రక్షించింది. స్తోత్రం కలుగునుగాక.
కొడుకు కూతురుతో పాటు ఈ కొడుకు పక్కన కోడలు వచ్చింది, రక్షించబడింది. కూతురుతో పాటు అల్లుడు వచ్చాడు, రక్షించబడ్డాడు. వీళ్ళిద్దరికి పిల్లలు పుట్టారు, వీళ్ళు రక్షించబడ్డారు. వీళ్ళిద్దరికి పిల్లలు పెట్టారు, రక్షించబడ్డారు. అప్పుడు నీళ్ళే ఒక దీపస్తంభముగా మార్చబడతాయి, నీళ్ళే ఒక మహిమగల దీపముగా మార్చబడ, మన కుటుంబం అంతా ఆశీర్వాదకరంగా మార్చబడ. నమ్మితే చేయిపైగా ఆమేన్ ఆమేన్ అని చెప్దామా? హల్లెలూయా. మనందరి దీపాలు వెలగాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆమేన్. యేసు నామములో చేతులు రెండు పైకి చెప్పండి, యేసయ్యా మా 7 దీపాలు వెలగాలి, 7 దీపాలు వెలగాలి, నేను వెలగాలి, నా ఇంటి వారు వెలగాలి. యేసు నామములో వెలుగుదుముగాక, యేసు నామములో వెలుగుదుముగాక, వెలుగుదుముగాక. కూర్చోండి పిల్లలు. ఎప్పుడైతే వెలుగుతారో యెషయా గ్రంథం 60 రాయబడింది, జనములు పూర్తి చేయండి, పూర్తి చేయండి. జనములు నీ వెలుగునకు. మీకు మైక్ ఎందుకండి బాబు, మీ స్వరమే పెద్ద మైక్నిచ్చాడు దేవుడు. చెప్పండి అయ్యగారు. జనములు నీ వెలుగునకు వచ్చాడు, మీకు నాకు కీసుకొందుకు ఇచ్చాడు దేవుడు అండి. స్తోత్ర కలుగునుగా. హల్లెలూయా. జనములు వెలుగు నాకు వచ్చాడు. ఆమేన్. చెప్పండి, అందరు చెప్పండి, నాతో చెప్పండి. జనములు ఈ వెలుగుకు వచ్చారు. దీపాలు వెళ్ళిపోయినట్టునే ఇక్కడ దీపాలు. జనములు ఈ వెలుగుకు వచ్చారు. నీ దగ్గర ఉన్న వెలుగుకు ప్రజలు వచ్చుదురుగాక. నీ డబ్బు కోసం కాదు, నీ యొక్క అధికారం కోసం కాదు, నీ వెలుగుకు ప్రజలు వచ్చుదురుగాక. రావటమే కాదు, మరోసారి మాట పలుకుతున్నాను, మీ దగ్గరికి జనముల ఐశ్వర్యం కూడా నీ దగ్గరికి రాబోతుంది. ఐశ్వర్యం యేసు నామములో వచ్చునుగాక. ఎప్పుడైతే నీ దీపం వెలిగించబడతాదో ఐశ్వర్యం నీ యొద్దకు రాబోతుంది. ప్రజలు నీ దగ్గర రాబోతున్నారు. అందరూ అంటారు, మా మావయ్యన, మా పెద్దనాన్న, మా చిన్నాన్న, మావాడే అంటారండి. ఒకప్పుడు నీ ఎన్నిక లేకుండా చీకట్లో కూర్చున్నప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, అగాధ జలములోంచి ఓటలు వచ్చినప్పుడు ఎవరు నీ దగ్గర లేరే. కానీ పరిస్థితి మార్చబడుతుంది ఎప్పుడైతే ఈ దేవుని ఆత్మ వచ్చి నీ చీకట్లో అగాధ జలములు నీ పక్కన నిలబడిందో, నీ శిరస మీదకి దీపం వచ్చి కూర్చుందో, ఎప్పుడైతే నీ వెలుగు ప్రజలకు ప్రకాశించబడిందో, జనములు నలుదిక్కుల నుంచి నీ దగ్గరికి రాబోతున్నారు. జనముల ఐశ్వర్యం యేసు నామములో నీ దగ్గరికి రాబోతుంది. అందరి ముందు నువ్వు ఒక అధికారిగా నిలబడబోతున్నావు. ఒకప్పుడు దావీదుని ఊర్లోంచి తరిమేశారు. ఒకప్పుడు దావీదుని అందరికీ కానట్టుగా పక్కకు గెంటేశారు. అడవిలో పాలయ్యాడు. సంవత్సరాల తరబడి అడవుల్లో తిరిగినటువంటి దావీదు అక్కడ ఉన్నటువంటి రొట్టెలు తింటాను కూడా ఏమీ లేక, ఆకులు అలములు తింటాం బతుకుతూ, ఆ కర్మేలు వాడైనట్టు నాబాల దగ్గరికి, తినటానికి మాకు ఏదైనా ఉంటే పంపించయ్యా, మీ గొర్రెలు మేపుతున్నా ఉంటే నువ్వెవడు, యజమానికి తిరువాడు చేసి వచ్చినవాడు, నీకెంత నేను ఇస్తానని తిరస్కరించబడ్డాడు. అటువంటి తిరస్కరించబడిన దావీదు కొంతకాలానికి ఏమైపోయాడో తెలుసా పిల్లారా? ప్రజలందరూ వచ్చి దావీదుతో అంటున్నారు, నువ్వు మా దగ్గరికి యుద్ధానికి రావద్దు, నువ్వు మాతో యుద్ధానికి వస్తే నువ్వు కానీ చనిపోయావనుకో, నువ్వు మా దీపం, ఇశ్రాయేలుకి దీపమైన నీవు చనిపోతే మా దీపమే ఆరిపోతుంది. మాలో ఎంత గొప్ప వాళ్ళు చనిపోయినా మా పరిస్థితికి నష్టం వచ్చేదేమీ లేదు. కానీ దావీదా నాయనా, నువ్వు మాత్రం మాతో యుద్ధానికి రావద్దు, ఎందుకంటే నీవు మా అందరికీ దీపమై ఉన్నావు. చేయి పైకి ఆమేన్ పలుకుదామా? గట్టిగా చెప్దామా? దావీదు ఎవరో తెలుసా? ఇశ్రాయేలుకి దీపముగా దేవుడు మార్చేశాడు. అంటే దాని అర్థం ఏదో కాదు, నాయకుడుగా మార్చేశాడు. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనంలో రాయబడుతుంది, దావీదు ఇలా అంటారు, దావీదును ఇశ్రాయేలుకు దీపముగా నువ్వు ఆరిపోకున్నట్లు మా మధ్యలోనికి రావద్దు అన్నాడు. అంటే దావీదుని ఎలా మార్చేశాడు దేవుడు? ఒక నాయకుడుగా దేవుడు మార్చేశాడు. అరే సౌండ్ స్లోగా వచ్చింది. ఎలా మార్చాడు చెప్పండి? చేతుల పైకి చెప్పండి. నాయకుడుగా, రాజుగా. ఒకప్పుడు ఈ దీపం, ఈ యొక్క దావీదు చీకట్లో, గుహల్లో చీకట్లో సంచారం చేసి కన్నీళ్లు పానముగా చేసుకొని బ్రతికినటువంటి దావీదు ఇప్పుడు ప్రజలందరికీ నాయకుడిగా మారినట్లుగానే ఇక్కడ ఎంతమంది అయితే కన్నీటితో ఉన్నారో మీరందరూ రేపొద్దుడు నాయకులుగా దేవుడు చేయబోతున్నారు. నమ్మితే చప్పట్లు కొడుతూ దేవుడిని గణపడు. ఎంతమంది అయితే ఇక్కడ చీకట్లో వేదన పడుతున్నారు, మీ అందరినీ దేవుడు భవిష్యత్తు తరాలకి నాయకుడిగా దేవుడు చేయబోతున్నాడు. ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. ప్రజలు యేసు నామములో మీ యొద్దకు పరుగులెత్తుకుని వచ్చుదురుగాక. ప్రజలు యేసు నామములో మీ యొద్దకు వచ్చుదురుగాక. ఇదిగో ఈ దీపాన్ని వెలిగిస్తూ పరలోకానికి వెళుదుముగాక. పరలోకాన్ని తీసుకెళ్లాల్సిన వస్తువులు 7 వస్తువులు ఉన్నాయని చెప్పాను. ఒక్క దీపంతోనే మన చరిత్ర అయిపోయింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
రెండో మాట, చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. రెండోది, పరలోకానికి ఏం పట్టిన వెళ్ళాలో ఆ ఒక్క మాట చూడండి చాలు. పరలోకానికి మనం ఏం పట్టిన వెళ్ళాలి, ఏం పట్టిన వెళ్తే పరలోకంలో మనకి ఏ సరుకుతో పరలోకానికి వెళ్ళాలి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనములో, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనములో, జనములు తమ మహిమను తమ ఘనతను ఆ పరలోకంలోనికి తీసుకుని వద్దురు. అంటే పరలోకంలోనికి తీసుకుని వెళ్ళవలసిన రెండో వస్తువు మనకి దేవుడిచ్చిన మహిమ. ఆమె దేవుడిచ్చే ఘనత. ఈ మహిమను ఘనతను పట్టుకుని పరలోకానికి వెళుదుముగాక. నమ్మిన వాళ్ళు మాత్రమే చెప్పండి మహిమ ఘనత అని చెప్పండి. ఓ చేయి పైకే చెప్పండి, మహిమ ఘనత. మన పరలోకానికి ఏం మోసుకుని వెళ్ళాలి? ఓకే, నేను ఇలా అనుకుంటున్నాను. నెత్తి మీద ఏమి ఉండాలి? దీపము. ఈ చేతిలో ఉండాలి, ఈ చేతిలో ఉండాలి. మోసుకుని వెళ్ళిపోదుము గాక. హల్లెలూయా. పరలోకానికి ఈ వస్తువులతో వెళుదుము గాక. మన శిరస్సు మీద దీపము, యోబు దీపం వెలుగునట్లుగా వెలుగును గాక. ఒక చేత్తో మహిమ పట్టును వెళుదుము గాక, మరో చేత్తో ఘనత పట్టుని పరలోకంలోకి ప్రవేశిస్తుంటే దేవదూతలందరూ జై జై ధ్వనులు చేస్తూ ఉంటే, సాగిలు పడి వంగి వంగి దండాలు పెడుతూ ఆ రెక్కల పట్టుని ఇలా ఆయన ఊపుతూ ఉంటే పరలోకానికి మనం ప్రవేశించబోతున్నాము. దేవదూతలందరూ రండి రండి రండి, యోబై గారు రండి, యోబై గారు రండి, సంసనయ్య గారు రండి, ప్రవీణ్ గారు రండి 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 రండి, వెల్కమ్ వెల్కమ్ అని చెప్తుంటే, ఆహా ఆ దినము ఎంతో గొప్ప దినం అండి. యేసునామములో ఈ సరుకులు మోసుకుని పరలోకానికి వెళుదుముగాక. మన కన్నీరు నాట్యంగా మార్చబడబోతుంది, మన దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోబోతుంది, మన వ్యాధులు తొలగించబడబోతున్నాయి. అందరూ సంతోషంలో పరలోకంలో ప్రవేశించబోతున్నారు. ఎంతమంది రావాలని ఇష్టపడుతున్నారు వారు మాత్రమే ఆమేన్. ఎంతమంది అయితే పరలోకం రావాలని వాళ్ళు మాత్రమే మహిమను పట్టున వస్తానన్న వాళ్ళు లేచి నిలబడదామా? ఘనత పట్టున వస్తామా అనుకున్న వాళ్ళు వెంటనే మీ బైబిల్ పట్టున లేచిపోదామా? ఘనత ఘనత ఘనత, ఇదే మనకు ఘనత. ఏది ఘనత చెప్పండి? 150 కీర్తనలు 149 కీర్తన చివరి వచనంలో ఉంటుంది, భక్తులకి ఇదే ఘనత. భక్తులకి ఏది ఘనత? ఇదే ఘనత. నీ యొక్క మంచి సాక్షి జీవితమే నీకు మహిమ. ఈ మహిమను పట్టుకుని రెండో చేయి పైకి ఎత్తండి, మహిమ అని ఎత్తండి. మరో సిద్ధపరుచుకుందాము, ప్రయాణానికి సిద్ధపడినట్లుగా మహిమని సిద్ధపరుచుకుందాము, ఘనతను సిద్ధపరుచుకుందాము. ప్రార్థన చేద్దాం. ఆమేన్. అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. ప్రభు మనతో అద్భుతమైన రీతిలో మాట్లాడారు. బిళ్ళరా దీపమును పట్టుకొని ఘనతను మహిమను తీసుకొని దేవుని సన్నిధిలో మనం ప్రవేశించబోతున్నాం. చప్పట్లు కొడదాం అందరూ కూడా. గ్లోరీ గ్లోరీ స్తోత్రం.